పార్లమెంట్లో ఈరోజు డైరెక్ట్గా సబ్జెక్ట్కి వచ్చేస్తున్నాను నేను. పార్లమెంట్లో ఈరోజు రాహుల్ గాంధీ గారి ప్రసంగానికి బుగులుబడి నిన్న కోర్టు డిసిషన్, ఈరోజు మేఘాల మీద రాహుల్ గాంధీ గారిని ఈరోజు బహిష్కరించడం పార్లమెంట్ నుంచి, లోక్సభలో నుంచి అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాల్లో, కేంద్ర ప్రభుత్వం వెన్నపూసలో పట్టినటువంటి బుగుల్లో రాహుల్ గాంధీ గారిని ఈరోజు టార్గెట్ చెయ్యాలి అనుకున్నారు. కానీ అది మీ వల్ల కాదు, గుర్తుంచుకోండి, మీ వల్ల కాదు. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ గారి మీద సిబిఐ ఈడీ దాడులు చెయ్యాలి అనుకొని విఫలమైనటువంటి మీరు మొన్న ఈడీ దాడులు చేస్తే, ఈడీ విచారణ చేస్తే రాహుల్ గాంధీ గారు దానికి చిరునవ్వుతో ఎదుర్కొన్నటువంటి విషయం. ఏం చేసినా కూడా రాహుల్ గాంధీ అదరడు బెదరడని మీకు అర్థమైపోయింది. ఎవరినైనా కొనొచ్చు, ఎంతటి వాళ్ళనైనా ఇరికిచ్చొచ్చు అనుకున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమిత్ షా, మోదీ ఇద్దరి ప్రభుత్వము దేశాన్ని కొనేయొచ్చు, లేకపోతే దాడులు జరిపించవచ్చు అని అనుకున్నటువంటి మీకు రాహుల్ గాంధీ ఈరోజు క్షణక్షణం బుగులు పుట్టిస్తున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర, ఈరోజు ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, ప్రజలకు చైతన్యవంతం కలిగించినటువంటి రాహుల్ గాంధీ గారు ఊరా పాదయాత్రలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, అన్ని ప్రజల సమస్యల్ని తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ రేపొద్దున ప్రధాని అవుతాడని బుగులుతోని, మీ బండారాలన్నీ బయట పెడతాడని బుగులుతోని రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితిలో ఏమన్నా చేసి ఇబ్బంది పెట్టాలని పూనుకున్నటువంటి మీకు రాహుల్ గాంధీ దంగడు, రాహుల్ గాంధీ దొరకడు. రాహుల్ గాంధీని పట్టే తరం మీకు, మీ వల్ల కాదు. ఎందుకంటే ఆనాటి గాంధీ మహాత్ముని కూడా 1922లో ఇలాగే ఇబ్బందులు పెట్టేసి ఆనాడున్నటువంటి బ్రిటిష్ పాలకులు జైల్లో పెడితే 2 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చినటువంటి గాంధీ మహాత్ముడు దేశానికి స్వతంత్రం తెచ్చిండు. గుర్తుంచుకోండి ఈ విషయం, దేశానికి స్వతంత్రం తెచ్చిండు. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత, బ్రిటిష్ వాడు పారిపోయిన 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశంలో భారతీయులు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ పాలనని గుర్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ మీద ఏదో చేసినామని మీరు గొప్ప అనుకుంటున్నారు. ఈరోజు చేసింది జనాలు తూ అని ఉమ్ముస్తున్నారు మీ మీద, ప్రతిపక్షాలు చీ అంటున్నాయి. మీకు 140 కోట్ల మంది ఈరోజు ఎందుకురా వీళ్ళని ఎన్నుకున్నాము అని చీ కొడుతున్నారు. ఈరోజు ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు సక్సెస్ఫుల్గా అయినటువంటి పాదయాత్ర, ఈరోజు దేశం మీద అదానీ చేస్తున్నటువంటి దోపిడీ గురించి రాహుల్ గాంధీ గారు పదే ప్రతి చోట మాట్లాడుతున్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో 55 నిమిషాలు సుదీర్ఘంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడి అదానీకి, మోదీకి ఉన్నటువంటి సంబంధాల గురించి క్లియర్గా ఓపెన్ అప్ అయి చెప్పినప్పుడు, ఆ ఆధారాలతో సహా చెప్పినప్పుడు వాళ్ళకు మింగుడు వల్లే 10 గ్లాసుల నీళ్లు తాగి ఉంటాడు మోదీ. రాహుల్ గాంధీని ఎట్లన్నా ఎదుర్కోవాలి. ఏం చేయాలో తెల్లారి మళ్ళీ పార్లమెంటులో పెద్ద మనిషి ప్రధానమంత్రి మాట్లాడి చెప్పనించుగా ఛాతీ వాళ్ళ మాట్లాడి ఏమో చెప్పపోయాడు. కానీ ప్రజలకు పోలేదు. రాహుల్ గాంధీ చెప్పింది దేశ ప్రజలందరి మైండ్లో ఎక్కింది. దేశ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అదానికి దోచిపెడుతున్నా, అంబానీకి దోచిపెడుతున్నా, కొన్ని మంది గుజరాతీ వ్యాపారస్తులకు దోచిపెడుతున్నా, దేశ ప్రధాని కేవలం గుజరాత్ వరకు తన కొంతమంది 1-2% ఉన్నటువంటి ప్రజల కోసం దేశాన్ని తాకట్టు పెట్టి దేశంలో ఉన్న వనరులు నమ్మేసి ఆ సంస్థలకన్నిటికీ దారాదత్తం చేస్తుంటే ప్రశ్నించ గొంతుని నలిపేద్దాము అని ప్లాన్ వేస్తున్నారు కదా. నాతో ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారు, చిన్నదానితో పోయేదానికి గోరుతో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నాడు రాహుల్ గాంధీ అని అన్నారు. ఏందయ్యా అనంటే, ఒక క్షమాపణ చెప్తే సరిపోతుండే కదా, ఈ శిక్ష పడకపోయేది, 2 ఏళ్లు జైలు శిక్ష, ఈరోజు పార్లమెంటులో బహిష్కరణ తప్పేది కదా, నోరు జారిండు రాహుల్ గాంధీ అని అన్నారు. కానీ అక్కడున్నది సావర్కర్ కాదు, గాంధీ, మహాత్మా గాంధీ వంశస్థుడు రాహుల్ గాంధీ. బ్రిటిషోని బూట్లు నాకిన వంశం కాదు. దేశం కోసం ప్రాణాలను అర్పించి కొన్ని ఏళ్ల తరబడి జైల్లో ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఆత్మస్థైర్యంతో
ఉన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీని చూస్తే ఈరోజు దేశం మొత్తం సెల్యూట్ కొడుతోంది. నేను జైలుకు పోవడానికైనా రెడీ, కానీ నేను క్షమాపణ అడగను అన్నాడు. నేను రాహుల్ని, గాంధీని, సావర్కర్ని కాదు అన్నాడు. ఈరోజు అందుకే దేశం మొత్తంలో ఆయనకు నీరాజనం పలుకుతున్నారు. మీరు మీ దోపిడి ఈరోజు భారతదేశ ప్రజల్ని నమ్మబెట్టి మళ్ళోసారి గెలుద్దాం అనుకుంటున్నారేమో, కానీ ఆ పప్పులు ఉడుకోవు. రాహుల్ గాంధీని 2 ఏళ్లు జైలుకు పంపించేస్తే, మళ్ళోసారి పోటీలో అవకాశం ఇవ్వకుండా చేస్తే, ప్రధాని అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకుండా చేస్తే మళ్ళీ మేమే గెలవచ్చు అనుకుంటున్నారేమో, కానీ ముందుంది ముసాళ్ల పండగ. ఈరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అందరికీ. ఇట్లనే గతంలో 1978లో భారతీయ జనతా పార్టీ ఆనాడు ముఖ్య మహిళ అయినటువంటి ఇందిరాగాంధీ మీద వేసినటువంటి ఏటే ఈరోజు రాహుల్ గాంధీ మీద వేసారు. మళ్ళీ 1980లో జనవరి 14వ తారీఖున గెలిచి దేశాన్ని గెలిపించుకొని, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అదే పార్లమెంటులో ప్రధానిగా పోయింది. 2024లో హిస్టరీ రిపీట్. 2024లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసమే వినాశకాలి విపరీత బుద్ధి. ఈరోజు మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ మళ్ళీ రాహుల్ గాంధీ గారి మీద వేటేయాలనే ప్రయత్నం చేస్తే రిపీట్ అవుతుంది. జాగ్రత్త. కాంగ్రెస్ ఎవరికి బుగులు పడదు, బెదరదు. 138 ఏళ్ల చరిత్ర, 4 తరాలుగా కాంగ్రెస్ భారతదేశంలో అందరి మధ్యలో ఉన్నటువంటి పార్టీ. సామాన్య ప్రజల నుంచి అన్ని అట్టడుగు స్థాయిల వరకు అందరికీ ఆపన్న హస్తంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ కొడుకు, ఇందిరాగాంధీ మనమడు, మొట్టమొదటి ప్రధాని అయిన నెహ్రూ మునిమనమడు, కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి నెహ్రూ మునిమనమడు. వాళ్ళకు అదురుడు బెదురుడు ఉండదు. మీలాంటి వాళ్ళు మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. కాబట్టి ఎంత విర్రవీగినా 4 రోజుల ముచ్చట మీ చేతిలో అధికారం ఉన్నదని రాహుల్ గాంధీ గారిని ఏదో చేద్దాము అనుకుంటే బాల్ గోడకేసి కొడితే రివర్స్ వచ్చి ఎట్లా తగులుతుందో ఈరోజు రాహుల్ గాంధీ గారికి మీరు చేసినటువంటిది ఇదే సేమ్ వ్యవహారం 24లో చూడబోతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలు, రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు అనంటే ఏ స్థాయిలో మీకు పిచ్చి పీక్ల వరకు పోయిందో ఒకసారి ఆలోచించండి. మతోన్మాదుల్లారా, హెచ్చరిస్తున్నాం. మత చిచ్చులు పెట్టేటటువంటి బీజేపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం. అవును బరాబర్ అన్నాడు. నేను కూడా అంటున్నా, నా మీద కూడా కేసులు పెడతారా? 5 మంది మోడీలు ఉరికిపోయారు దేశ సంపదను తీసుకొని. మరి కాదా అనడా? మన కష్టం, మన రక్తం, భారతదేశంలో మనం కట్టిన ట్యాక్సులు, బ్యాంకులో మనం పెట్టుకున్న డబ్బులు, 12 లక్షల కోట్ల రూపాయలు మోదీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాఫీ చేసి దేశాల నుంచి వాళ్ళని పారిపోయేటట్టు చేసి రికవరీ కోసం 1 రూపాయి కోసం కూడా ప్రయత్నం చేయకుండా 12 లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేసి ఈరోజు అదానికి కూడా అట్లనే ప్రవర్తిస్తూ ఈరోజు కూడా 12,780 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాన్ని మాఫీ చేసిందంటే దేశం పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి. దేశం ప్రజల్లారా, బీజేపీలో అంధభక్తులుగా పనిచేస్తున్న మీరు కూడా బయటకు రండి. సేమ్ ప్రజల్లో మీరు 140 కోట్ల ప్రజల్లో మీరు కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు. తర్వాత తిరిగి చూసుకుంటే మీ వెనకాల కూడా జీవితం ఏముండదు. కార్యకర్తల నుంచి చిన్న చిన్న లీడర్లు పెద్ద స్థాయిలో సంపాదించుకుని ఉండొచ్చు. కానీ అంధభక్తులు ఆలోచించుకోండి ఒక్కసారి. దేశం ఏమైపోతుంది? ప్రజాస్వామ్యం కుని చేయబడుతుంది. దేశ సంపద కొన్ని మందికే, కొన్ని కుటుంబాలకే, ఒకే రాష్ట్రానికి చెందుతున్నాయి. ఎవ్వరూ బాగుపడింది లేదు దేశంలో. మిగతా వాళ్ళు న్యాయపరంగా ఇవ్వాల్సినటువంటి సంస్థల్ని అన్యాయంగా అదాని, అంబానీకి అంటబెడుతున్న మోదీని ఎదిరించే మొనగాడు రాహుల్ గాంధీ ఒక్కడే. దేనికి భయపడాడు కాబట్టి నిదానంగా, చక్కగా, వినమ్రతతో, సంస్కారంతో మాట్లాడతాడని అమాయకుడు అనుకోకండి. ఈరోజు మీ దెబ్బను విసిరిగొట్టినటువంటి రాహుల్ గాంధీ జైలుకు పోవడానికైనా సిద్ధం. నేను క్షమాపణ చెప్పను అన్నప్పుడే రాహుల్ గాంధీ చెప్పని ఇంచ్. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు.
ఈరోజు దేశంలో మొత్తం మీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని, బ్లాక్ డేని ఈరోజు ప్రతి ఒక్కరు ఎదురిస్తూ, ప్రతి ఒక్కరు తిప్పికొడుతూ, ప్రతి ఒక్కరు తిడుతున్నటువంటి, కాబట్టి మీలాంటి వాళ్ళకు ఈరోజు శాస్తి చెప్పాలి. మీలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న కార్యకర్తలకు కూడా ఆలోచించాల్సినటువంటి రోజు ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ఎవ్వరు ఊరుకోరు. పార్లమెంటులో మాట్లాడనివ్వం, బహిష్కరణ చేస్తాం అని అంటే అంత ఈజీగా జరగదు. గుర్తుంచుకోండి. ఏదో అక్కడ మీకు సంబంధించిన అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక కోర్టు తీర్పు ఇచ్చింది, అదే అయిపోదు. పార్లమెంటు నడుస్తున్నప్పుడు అదాని గురించి మరోసారి రాహుల్ గాంధీ మళ్ళీ బయటికి తీస్తాడని బుగులతోని ఈరోజు రాహుల్ గాంధీని బహిష్కరించే ప్రయత్నం చేసింది కదా. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రజలకు కాదు, బీజేపీని అడుగుతున్నా. ఓట్లు వేయించుకొని అన్యాయంగా పరిపాలన చేస్తున్న మీకు పార్లమెంట్ జాయింట్ కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు అడిగారు. కాబట్టి ఇదంతా ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూ ఎక్కడ ఉండదు. ఇది పర్మనెంట్ కాదు, తాత్కాలికం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. భారతదేశాన్ని మళ్ళోసారి 1980లో ఎట్లా రిపీట్ అయిందో చరిత్ర, అట్లనే 24లో మళ్ళీ రిపీట్ అయ్యేది ఉంది. కాబట్టి మీకు మూడింది అని నేను హెచ్చరిస్తూ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.